వెల్కమ్ టు లెవెల్ డెవిల్. సో ఈరోజైతే మనం లెవెల్ డెవిల్ అయితే ఆడేద్దాం. సో ప్రస్తుతానికి ఈ గేమ్ అయితే ట్రెండింగ్లో ఉంది. నేనైతే ఎవరు వీడియో చూడలేదు, రవ్ అన్నది కానీ మ్యాడ్ అన్నది కానీ. సో వాళ్ళిద్దరు అనుకుంటా లెవెల్ డెవిల్ మీద వీడియో అప్లోడ్ చేశారు. అండ్ హైఫోబ్రో అండ్ డష్ బ్రో కూడా అప్లోడ్ చేశా, ఎవరివి అయితే చూడలేదు. సో ఈ వీడియో రికార్డ్ చేసిన పోయి చూడాలి మరి. అండ్ గేమ్ ఇప్పుడే ఎక్కించాను, ఇప్పుడే ఎక్కించడం అంటే ఆల్రెడీ ఎక్కించి పెట్టా, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా వీడియో అన్నది. సో గేమ్ ఓపెన్ చేయగానే లెవెల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో గేమ్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. నేనైతే ఒక షార్ట్ వీడియోలో చూసా, ఇక్కడెక్కడ వస్తుంది పక్క తొర్ర అది ఉండొచ్చింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతే చాలు, ఈ లెవెల్ అయితే పాస్. నెక్స్ట్ వెళ్ళిపోవడమే. జుయి జుయి ఓకే చివరి వచ్చిందా. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు సడన్గా, నేను ఆగాను కాబట్టి సరిపోయింది. యో ఇది సడన్ షాక్, ఇది సడన్ షాక్. అది పర్లేదు, ఈజీగానే ఉంది, దాటేసాం. సో అదైతే మనం ఫస్ట్ సెకండ్ డెత్ కూడా అయిపోయింది అనా. సూపర్ రా. అది లాస్ట్. సో అక్కడ మనకి పైన 5 లెవెల్స్ అయితే ఇచ్చాడు. సో అక్కడైతే మనకి పైన 5 లెవెల్స్ అయితే ఇచ్చాడు. సో ఓకే, ఒక లెవెల్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనం ఇప్పుడు ఒక లెవెల్ కంప్లీట్ చేయాలంటే అందులో ఉన్న 5 లెవెల్స్ ఆడాలా. సూపర్ రా. 5 కిల్స్ ఇప్పుడు వరకు అయితే. సో మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 కాదు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే నేను 8 లెవెల్స్ అయితే ఆడతా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 2లో ఇంకెక్కువ లెవెల్స్ ఆడతాం. మిగిలిన 8 లెవెల్స్ అయితే ఆడదాము. అండ్ ఇది కదిలిందబ్బా. సో ఈ వీడియోలో ఎన్ని కుదిరితే 25 మినిట్స్ లోపు అన్నీ అయితే ఆడతా అంతే. ఓకే ఇది కూడా కదులుద్దా. ఎస్ ముందుకు కదిలింది ఇది. మళ్ళీ ఫుల్ చేయడానికి అయితే మాత్రం ముందుకు కదిలింది. ఓకే ఇచ్చేది ఒక ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది. ఎవడు బ్రో నువ్వు ఎలాగున్నావు? అది జంపు మామూలుగా ఉండదు. ఇదేంటా పేరు ఎంత సింపుల్గా ఇచ్చాడు. కూడా మూట అనుకున్నా అయిపోయి. ఇదేంటిది గాయ్స్, యాడ్స్ వస్తున్నాయి. అబ్బో చూడడం బెస్ట్. నెట్ అండ్ హాట్స్పాట్ కూడా ఆపేద్దాం, ఎందుకండి ఛార్జింగ్ 59 ఉంది. ఇంకో 10 ఎక్స్ట్రా అంటే బాగుంది కదా, 69 వచ్చేది. ఓకే యాడ్ పెట్టి నేను మరి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, మరి మామూలుగా ఉండదు. సో ఈ లెవెల్ పాసు. అక్కడ ఏదో వస్తుంది అది రిఫ్లెక్సెస్, మామూలుగా ఉండదు మరి. ఏంటబ్బా అది ఎలా వచ్చింది, సడన్గా షాక్ ఇచ్చిందిగా. కొంచెం మళ్ళీ తోస్తుంది అది. ఇది మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది ఏంటో. ఓకే ఇంకోసారి దొరికా. ఇంకోసారి దొరికేస్తారు ఏంటి అంటారా, చచ్చిపోయా. మామూలుగా ఉండదు మనతో. స్టార్టింగ్ ఫిట్టింగ్ కట్టాడు కదా వీడు. బాగానే ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దొరికేస్తారా?
నేను అనుకోకుండా ఎక్కా, బట్ ఎక్కడం వల్ల సేఫ్ అయ్యా. ఈ లెవెల్లో నేను అనుకుంటా మన చావు కూడా ఆడింది. బ్రో 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 గుడ్రా, నువ్వు టాలెంటెడ్ క్రియేటర్తో మాట్లాడుతున్నాను అబ్బాయి. ఈ చివర మనమైతే ఆగాలి. ఓకే, నైస్, సూపర్. ఇంకో లెవెల్. త్వరగా ఎక్కడం కాయిన్ కావాలి బ్రో. ఎస్, కాయిన్ అయితే వచ్చేసింది. సౌండ్ మారియో గేమ్ సౌండ్ ఉంటుంది కదా, అలా ఉందప్ప బ్రో. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలరా? పైకి ఉరకాలా? ఎస్, ఉరకాలే. ఓకే, ఏం పెట్టలేదు ఏంటప్ప? పైన కాయిన్ బ్రో. ఎందుకు పడ్డా నేను? అదిగో మళ్ళీ పడ్డా. ఈ కాయిన్ కలెక్ట్ చేసుకోకూడదా? ఓకే, ఆ పైన ఉన్న కాయిన్ అయితే కలెక్ట్ చేసుకోకూడదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మారియో గేమ్లో సౌండ్ ఉంటుంది చూడండి, అలా ఉన్నప్పుడు ఇది కూడా ఉరకడమేనా? ఉరకడమే. బాగానే చదివేసావుగా. ఏంటనుకోకుండా ఎక్కువ దూరం జంప్ చేస్తాను. కాయిన్ ఫ్రీ ఫైర్లో కూడా ఎనిమిది ఇంత ఫాస్ట్గా గ్రనేడ్ లేయర్గా అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఈ బాంబులు. వావ్, అమ్మ మళ్ళీ ఎవడు అనుకున్నా. నాకు చాలా ఈజీ రావలేదు, నేను కష్టంగా ఆడుతున్నాను, మరి మామూలుగా ఉండదు అది. అమ్మా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా అక్కడ. ఓకే, సో టోటల్ 21. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ? మళ్ళీ కంట్రోల్స్ రివర్స్ చేస్తాడబ్బా. కంట్రోల్స్ రివర్స్ చేస్తాడు ఆటగాడు. ఒరే అది అది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మామూలుగా ఉండదు. కంట్రోల్ సేవర్ చేసి పడేసాడుగా ఆటగాడు. ఇచ్చాడు పోవా. సడన్గా ఎగిరి సరిపోయి పడ్డాను కదరా. చివరిది ఇప్పుడు వచ్చిందండి, ఇందాక నేను చూడలేదని. సూపర్ జంప్. ఇప్పుడు సూపర్ మ్యాన్ కూడా ఎంత హైట్ ఆగలేడేమోరా, ఎందుకంటే సూపర్ మ్యాన్ ఎగురుతాడు కాబట్టి గాల్లో. జోకేం బాలే, ఏదో మంచిగా జోక్ ట్రై చేశాను. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే, కంట్రోల్స్ మళ్ళీ మామూలు అయిపోయినాయి. మళ్ళీ రివర్స్. ఓకే, మళ్ళీ మామూలు. సౌండ్ వచ్చినప్పుడల్లా కంట్రోల్స్ అయితే మార్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంకొక లెవెల్. ఇప్పుడు ఏంటిది? వెనకాల ముక్క అడిపింది కదా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నేను ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతానని చెప్పి మెల్లమెల్లగా కదులుతున్నా. ఫ్రంట్ సైడ్ బాగా కదిలిపోయింది అక్కడ. ఓకే, గైస్ చూసారు మీరు? ఆ బ్లాక్స్ అనేది చిన్నవైపోతున్నాయి. బాగానే వస్తాం మనం ఉరుక్కుని. ఇదేంటిది? అవి కూరగాయలు ఎంతనా? అది పెద్ద ప్లానింగ్ చేసాడు కదా. ఓకే ఓకే, నైస్. ఒరే అదేంటో చచ్చిపోయింది. కానీ నేను ఆ ట్రిక్కి పడిపోలేగా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
నేను జంప్ చేసుకుంటూ పోయా కింద ఎందుకు పడ్డా అది అరే ఏంట్రా ఇది? మళ్ళీ పడ్డా కదరా బాబు. ఓకే మెల్లగా వెళ్దాం ఏం పర్లేదు. ఏంట్రా ఇది చెప్పుడు నుంచి జంపు అది సూపర్. ఇప్పుడు ఇంకొక లాభలో సో అంత హార్డ్ ఏం లేదబ్బా. రేజ్ అన్నారు, కోపం వచ్చేస్తున్నారు నేను చూసిన రివ్యూస్లో. మరి అది లిటరల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండడం అలాంటిది. పైన ఎట్టెడ్ స్పైక్స్ పెంయాలి ఓకే కింది వచ్చిందబ్బో. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అక్కడ నేను అసలు ఎలా సేవ్ అయ్యో పోయి దాని మీద పడతాను అనుకున్నా. అబ్బా పడ్డా కదరా బాబు. డైరెక్ట్ పోవాల్సింది కదా దాని మీదకి. ఇంకోటి వచ్చింది అక్కడ. ఎక్స్ట్రాగా 2 స్పైక్స్ యాడ్ అయ్యే తర్వాత ఇంకోటి వచ్చింది అక్కడ. ఈ కింద నా పైన వచ్చింది. ఓకే ఓకే నైస్ అమ్మాయి. బాగుందనా? నిజం బాగుంది. కిందది మూవ్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతున్నా. కాకపోతే జంపింగ్ చెప్పాలని మార్చలేదు. కింద దాన్ని హోల్డ్ చేస్తున్నది మార్చాడు. అదే ఈ జంపింగ్ చెప్పాలని ఉంది చూడండి, దాన్ని తీసుకెళ్ళి మార్చాడు అన్నమాట. ఓకే సో నాకు నచ్చింది జంపింగ్ చెప్పంగా అంటున్నా పడిపోయా. ఓకే చివరికి ఎంత ఈజీగా వస్తామేంటి, ఏదో ఎట్టుంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్స్పెక్ట్ చేసా బ్రో, క్రియేట్ రావడం ఇంతకే. తర్వాత చూద్దాంలేండి. మార్చేసిండు. ఓకే ఓకే నైస్ మరి అంత హార్డ్ రావలో. క్రియేట్ లెవెల్ బై ఉనెప్టో మరి క్రియేటర్ అనమాట. క్రియేటర్ అని అయితే అనుకున్నాను పై. మరి లెవెల్ బై ఉనెప్టో ఏదో అన్నారు కదా బ్రో. ఏంటిది? షాడోక్లోంచి కాదు, షాడోక్లోంచి కాదప్ప, కునాయే కదా వాడతారు మనకి. టెలిపోర్ట్ అవ్వడానికి బట్టి ఇంకోటి ఏదో ఉంటుంది అనుకుంటున్నా. సో గైస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో టైం స్టాప్ పెట్టి మరి చెప్పండి. నాకు తెలిసి మా వాడైతే కామెంట్ చేస్తాడు అనుకుంటున్నా. నరుటోకి పెద్ద ఫ్యాను, నేను కూడా ఫ్యాన్ అనుకున్న నరుటోకి, బట్ చూడలేదు. సో మా వాడే చూసాడు అంతే. ఓకే అండ్ ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అని కూడా అనొచ్చు. డ్రాగన్ బాల్ సూపర్ నుంచి అని కాదు, డ్రాగన్ బాల్ ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ బోల్తే అది ఆ కింద ఎందుకు కదులుతుంది నా తొక్కలు దూకదు. పైన వస్తాగా లాస్ట్లో కదిలింది బ్రో. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. తప్పు బ్రో ఇది. అక్కడ తొర్రెట్టాడు అబ్బది నాకోసం. బాగుందన్నా, నిజం బాగుందన్నా. కూల్గా ఆడదాం అనుకున్నా, నేను కూల్గానే ఆడతా కూడా. అంత హార్డే లేదా అబ్బా గేమ్ చెప్పాలంటే. అమ్మా అయిపోయా అనుకున్నా అక్కడ. ఓకే పదండి వెళ్ళిపోదాం. అమ్మ బాబోయ్ వెనకాల బ్లాక్స్ ఊడిపోతున్నాయి. బ్లాక్స్ కాదు కానీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్స్ అంటుంటే నాకు మైండ్ క్రాఫ్ట్ గుర్తొస్తుంది. హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఓకే ఓకే ఓకే
ఎస్ ఇప్పుడే. సో నాకు తెలిసి మళ్ళీ మనం ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ కొట్టుకుంటే దాని లోపలికి వెళ్తే ఆ ప్లాట్ఫామ్ పడిపోద్దేమో మరి. ఊరు అది కాదరా. సో నేనైతే కీ అన్నది రాంగ్గా సెన్స్ చేశాను అనమాట. సో అందుకే ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ అయితే వర్క్ కావలేదు ఇందాక. ఇది ఇక్కడ మూవ్ అయింది. నాకు ఎందుకో నేను ఇచ్చేది దూకితే ఇచ్చేది దూకితే అది ఇచ్చేది వస్తుందేమో అనుకో. ఎందుకంటే ఇందాక స్పైక్స్ లెవెల్లో మనకి స్పైక్స్ అన్ని ఇచ్చేది ఉన్నాయి. బట్ నేను అప్పుడు ఇచ్చేది అని చెప్పి ఇచ్చేది దూకా అది ఇచ్చేది వచ్చింది. సో నేను ఇచ్చేది దూకుతూ టెక్నాలజీ వచ్చి 100 లెవెల్ ఐక్యూ వచ్చి 69 లెవెల్ ఐక్యూ అంటారు బాబు. ఈసారి కూడా ఇచ్చేది దూకుతా, మామూలుగా ఉండదు. అట్లుంటది మనతోని. 69 లెవెల్ ఐక్యూ. సో వీడైతే 14 మినిట్స్ అయితే వచ్చింది. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. బ్రో ఏంటి బ్రో అది? మా వాడు అంత హైట్ అయిపోయాడు. రియల్ లైఫ్ ని ఎంత హైట్ ఉంటే అనుకోండు. పైన అయిపోతా అనుకున్నా, బట్ పర్లేదు బాగా ఏ హైట్ సూపర్ అయ్యిందబ్బా. కింద త్వర నా కోసమే ఎట్టడు. ఓకే భలే పడున్నాడబ్బా పొట్టుడు. అక్కడ బటన్ వచ్చింది నాకు తెలిసి. మనం దాన్ని అయితే పోయి క్లిక్ చేయాలి. లిటరల్లీ హైలైట్ ఇది. సైజు పెరిగి ఆ కన్నంలో పడ్డా పోయి. అదే అమ్మా నేను నొక్కేను. ఏమన్నా ట్విస్ట్ తల అయిపోయి ఏమన్నా ట్విస్ట్లు ఇస్తున్నాడబ్బా. ఏ మామూడేమన్నా వెజిటేరియన్ ఏంటి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అక్కడ త్వర వచ్చింది. అమ్మయ్య సేఫ్ అయిపోయాను, మాట్లాడచ్చు ఇప్పుడు మా వాళ్ళతో అనుకున్నాను. అలా పడి ఆ త్వరని ఇంకా పెద్ద త్వర చేసాడు. మరి ఏం చేస్తాం, వెంటనే పారిపోవాలి మరి. బ్రో 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 ఇప్పుడే కదా బ్రో నువ్వు వెజిటేరియన్ అందాం అనుకున్నా, అంత సన్నంగా ఉన్నావని. అప్పుడే బర్గర్లో పిజ్జాలు తింటున్నావు ఏంటి అంతలా అయిపోయావు? గైస్ అక్కడ ఈ కింద బట్టన్ ఉందబ్బా, నేనైతే దాన్ని నొక్కలేదు మరి. అయ్యి బాబు ఇంకా లావు అయిపోయాడు మావాడు. సో నాకు తెలిసి మొబైల్లో నేను ఆడి మన తెలుగు కమ్యూనిటీలో నేను మొబైల్లో ఆడి అప్లోడ్ చేస్తున్నాయేమో అని అనుకుంటున్నాను, మరి తెలీదు. రే త్వర వచ్చింది బట్టలు. త్వరలో పడతాం మనం అవుట్ అయిపోయాం కదా, ఎందుకు గెలిచాం ఏమోనబ్బా. మరి అది మన లక్కో ఇంకేదో మరి తెలీదు. సూపర్ రా, దొరికేస్తానా అనుకున్నారేంటి? యో అమ్మ బాబోయ్ బాగా వచ్చిందిగా ఫాస్ట్గా అది. బ్రో ఇదేం లావాలి బ్రో? పాట ఈజీగా అయిపోయే లావాలి తెలుసా? ఈజీగా అయిపోయే వాళ్ళకి మూసాలి. ఈజీగా అయిపోయే వాళ్ళకి 4 సార్లు తెచ్చిపోయా. నాకు తెలుసా చివరి వస్తుందేమో అనుకుంటున్నాను డోరు. వారు నీ డోరు ఈ చివరి వచ్చిందారా? అమ్మయ్య బాగా వస్తాము. స్పైక్స్ తగిలేదేమో అనుకున్నావి. అది ఫాస్ట్ బ్యారీ యాలెన్ కన్నా ఫాస్ట్ పోవాలి ఇప్పుడు మనం. తెలుసు కదా గైస్ మీకు బ్యారీ యాలెన్. బ్యారీ యాలెన్ తెలియకపోతే బ్యారీ యాలెన్ మన ఫ్లాష్ అనమాట. సో కిందైతే డోర్కి వెళ్ళిపోతుంది, మనం అయితే ఫాస్ట్ పోవాలా. పద బ్రో. స్పైక్స్ లోపలికి వెళ్ళిపోయింది కదా, అయిపోతుందేమో అనుకున్న బట్ అవ్వలేదు. రే సడన్గా కదిలిందబ్బా అది. జంపింగ్ జపాన్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నాకు. జంపింగ్ జపాన్ అది ఈసారి డైరెక్ట్ డోర్లో పోయి పడ్డా. ఊరే డోర్ కదులుతుందేంట్రా? ఓకే బాగానే వస్తున్నా
అబ్బా. డోర్ కదిలింది హైలైట్ కాకపోతే. ఓకే, సో ఇక్కడైతే మనకి సీసా కాదు సాస్ అయితే ఉన్నాయి. రే అక్కడ ఎందుకు రన్ అయ్యాను రే, మళ్ళీ వస్తున్నావు. నేను ఎందుకు జంప్ చేసొచ్చు కదా నేను. అది ఫస్ట్ టైం అన్నట్లు ఆడాలనుకుంటా. ఓకే 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 ఓకే, మళ్ళా అవుట్ 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 అవుట్. ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏమైందిరా. రే సేమ్ మిస్టేక్ అబ్బా. అది పద పద చీ దరిద్రం. ఓకే 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 ఓకే, అయ్యా పోయాము. ఓడిపోతా అనుకున్నా ఈసారి కూడా. ఇది కొంచెం అదేంటబ్బా అది అంత స్పీడ్గా వచ్చింది. నాకన్నా స్పీడ్ బ్రో నువ్వు. బ్యారీ వెళ్ళని అంటారా బాబు? కాదు కాదు బ్యారీ వెళ్ళని కాదు నేను. అది ఫాస్ట్ 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 అవుట్. దాన్ని క్లోజ్ పోదాం అనుకుంటున్నాను రా నేను. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సో నేను అదే గాలి ఎగరకూడదు, జంప్ చేయకూడదు. జంప్ చేయకుండా ఇంకా పరిగెత్తుకుంటూ పోవడం. నాకు అది ముక్కు వచ్చినాక మనం అయితే మళ్ళీ పోవాలనుకుంటున్నాం వెనక్కి. వెనక్కి పోదామని చెప్పి ఓడిపోయాక రే మంచి కష్టంగా ఉంది కదా ఈ లెవెల్లో. ఒరే చాలా ఇరిటేటింగ్ ఉంది, ఇరిటేటింగ్. అబ్బా కొంచెం ఫాస్ట్. అమ్మయ్యా రే ఊరా ఇటు సైడ్ వచ్చింది ఏంటి, అటు సైడ్ కదా పోవాలి. అరే ఎప్పుడురా నువ్వు ఇంత సాటిస్ లాగా ఉన్నావు గేమ్ క్రియేటర్. ఓకే పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. ఓకే ఓకే నాకు అర్థమైంది నాకు అర్థమైంది. ఇచ్చాడు వస్తుంది. అమ్మే పోయిందబ్బా. చివరిచ్చాడు చిన్నగా ఆటగాడు. ఆహా దొంగెడతారా ఈసారి కూడా రాకూడదు. అమ్మ అది ఈసారి ఇలా ఎన్నిసారి డై అయిపోయినప్ప నేను. అది చిన్నదైంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి. రే అది వెనక్కిపోతుంది, చిన్న ఉన్నాం కదా. చెప్పండి చెప్పండి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అబ్బా. అది బాగా వచ్చింది అది పైకి చూసా కాబట్టి బతికిపోయా. ఏం చేయాలి? ఏంటది నన్ను తాకెళ్ళింది కదా, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఓరే అది నాకు తెలిసి మళ్ళీ లేదనుకుంటా. అక్కడ ఇంకోటి అయితే వచ్చింది, అక్కడ ఇంకోటి వచ్చింది. నాకు తెలిసి దీని మీద దూకడం బెటర్. ఓకే ఇప్పుడు ఇంకోటి వస్తుంది. ఈ దూకు అసలు మళ్ళీ మరి ఇంత ఫస్ట్గా ఎవడు ఆడుండడు ఈ గేమ్. ఇంత ఫస్ట్గా ఎప్పుడు ఆడుండడు నేను చెప్తున్నా. పీకో పార్క్ అన్న దారుణంగా ఉంది కదా రయ్యా. అది మళ్ళీ
ప్లేయర్ గేమ్ కాబట్టి అది హార్డ్. ఈ సింగిల్ ప్లేయర్ గేమ్ ఏంటి ఎంత హార్డ్ ఉంది. ఒరే బటన్లే బ్రో, ఏమైంది బ్రో నీకు? జంప్ అని ఇచ్చాడు ఎవరో, ఫోన్ ఏమైనా యాక్ట్ చేస్తామేంటి? జంప్ చేసుకుంటూ పోవడమేనా? ఓకే, సడన్గా పైకి కదిపోయాడు. బట్ నేను చూసా కాబట్టి సరిపోయింది. బటన్ ఇచ్చాడు మళ్ళీ. ఓకే బటన్ మార్చాడబ్బా, అనుకోకుండా చూసి బాగా వస్తాను. రీట్రై, చచ్చిపోవడం కన్నా ఇది మేలు. రీట్రై పైన ఉన్న బటన్ రీట్రై, చచ్చిపోయా. రీట్రై కూడా ఒకటి. ఓకే, ఈసారి కొంచెం మంచిగా పోదాం. సో గైస్, నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే కొత్త ట్రై చేద్దాం అనుకుంటున్నారే. సో వీడియో అయితే కొత్తగా అయితే ఎడిటింగ్ అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాం మరి. అండ్ లైక్ మీమ్స్ పెట్టడం అలాంటివి. సో కుదిరితే వీడియోకి పడితే నేర్చుకుని, లేకపోతే ఇంకా మరి నేనేం చేయలేను. నేర్చుకుని నెక్స్ట్ వీడియో చెప్పి ట్రై చేస్తా. అది నైసు, ఈ లెవెల్ కూడా పాసు. బ్రో ఇదేంటి బ్రో ఇది? ఇది ఎలా ఇవ్వడం చూస్తే నాకు ఒక గేమ్ కూడా వస్తుంది అబ్బా. గేమ్ ఏంటో కానీ గుర్తు రావట్లేదు. గేమ్ ఏదో ఉంటుంది అబ్బా గేమ్. ఒరే మా ఊడికి గ్రావిటీ ఎక్కువైపోయింది. మా ఊడికి గ్రావిటీ ఎక్కువైపోయింది. రోజు ఎగురు ఇందా గేమ్ అయితే అంటున్నాం కదా, ఆ గేమ్ కూడా ఎలాగ ఉంటుందబ్బా. ఏం పేరు ఏంటి, ఏదో ఉంటుంది. పక్షి ఎగురుతుంది ఎలాగా, ఎగిరే పక్షులే కదా మరి. ఇంకే ఎగురుతుంది ఇది గేమ్. పక్షి ఎలాగే ఎగురుతుంది, సేమ్ ఎలాగే ఎగురుతుంది. బాగానే వస్తాం. ఏం పేరు గుర్తు రావట్లేదు. ఏంటది? ఫ్లాపీ బోర్డ్. చిన్నప్పుడు చాలాసార్లు ఆడా. అండ్ కోపం కూడా వచ్చింది. చాలా మంచి కోపం వస్తుంది ఆ బాగా ఏమంటారు. ఈ లెవెల్ డెవల్ కూడా ఎందుకు పనికిరాదు దాని ముందు, అంతలా వస్తుంది మరి కోపం. బాగానే గీసో నేను ముందు చూసేది. లెవెల్ డెవల్ కన్నా చాలా మంచిగా వస్తుంది కోపం అని చెప్తున్నా. అనుకోకుండా బాగానే వస్తున్నప్పుడు రే అక్కడ ఎందుకు చచ్చిపోయి నాకు అర్థం కాగలుగుతాను. డోర్ దగ్గర నుంచి కదా. ఓకే, వీడియో ఆల్రెడీ 25 minutes దాటింది. సెకండ్స్ లేదు 26 minutes. ఇప్పుడు 26 minutes కావాలంటే పోయి చెక్ చేస్తాను. మీరు ఇప్పుడు చెక్ చేసేసరికి 26:05 అవుతుంది. నేను మీతో మాట్లాడుతూ చూసుకోవట్లేదు, అది కిందకి వెళ్ళిపోయింది. ఐ మీన్ గేమ్లో ఉన్న మా క్యారెక్టర్ అయితే కిందకి వెళ్ళిపోవడం మన క్యారెక్టర్. ఓకే, కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ చేద్దాం. అసలు కాన్సన్ట్రేషన్ ఉంటే ఏమైనా గెలిచేయచ్చు. డిసిప్లిన్ కన్నా కాన్సన్ట్రేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. గుర్తుపెట్టుకోండి అబ్బా, డిసిప్లిన్ కాదు, కాన్సన్ట్రేషన్ ఇస్ ద కీ టు సక్సెస్. ఓకే, నేను కొంచెం ఏం మాట్లాడను. కావాలంటే మీకు మంచి ఇంటెన్స్ మ్యూజిక్ అయితే పెడతా. ఫైనల్ 105 దట్స్. సో ఆల్రెడీ ఇంకా 26 minutes అయితే వచ్చేసింది. సో వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కలిసి ఇవాళ వీడియో వచ్చేసి. సో వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేసిన ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.